గీతాంజలి గారు. సార్ నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. నా పేరు మీదే సార్ గీతాంజలి. అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఈమె చనిపోయారు. ఈమె చనిపోవడానికి 2 రీజన్స్ వినిపిస్తా ఉన్నాయి. ఒకటి పర్సనల్ రీజన్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారు అనేసి, 2 ఆ మీద వచ్చే ట్రోల్స్ చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. పర్సనల్ రీజన్స్ వల్ల చేసుకుంటే ఆమె తప్పు, కానీ ట్రోల్స్ ఏ మీద వచ్చిన ట్రోల్స్ చూశాను. చాలా మంది బూతులు తిడుతూ, లేకపోతే ఇంకా వాళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తూ, వాళ్ళ ఫ్యామిలీని ఇంక్లూడ్ చేస్తూ తిడుతూ ఉన్నారు. ఈమె అవి చూసి దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అనేసి వినిపిస్తూ ఉంది. ఇప్పుడు చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతాను, అక్కడ మీ అమ్మ కానీ అక్క కానీ అలాగే ఉంటే అలాగే మాట్లాడతారా? ఇల్లు లేని వాడికి కదా తెలుస్తుంది సొంత ఇల్లు విలువ. మీకు సొంత ఇల్లు లేనప్పుడు ఎవరైనా వచ్చి మీకు సొంత ఇల్లు ఇస్తే అదే ఆమెకు వచ్చింది ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. అంతే, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఆమె మాట్లాడిన దాన్ని మీకు క్వశ్చన్ చేసే రైట్ మాత్రమే ఉంది, బూతులు తిట్టే రైట్ ఎవరికీ లేదు. కానీ ఇక్కడ టీడీపీ సైడ్ వాళ్ళు ఆమెను ఇలా మాట్లాడడం వల్ల ఆమె చనిపోయారు. ఇక్కడ బూతులు తిట్టే వాళ్ళు, ఇలాగ ట్రోల్స్ చేసే వాళ్ళు ఒక పార్టీలోనే లేరు. వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, లేకపోతే ఇంకొక పార్టీలో ఉన్నారు, లేకపోతే ఇంకొక పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ఆపోజిట్గా ఏం మాట్లాడినా కూడా సేమ్ ఇలాగే చేస్తారు. బూతులు తిట్టడం, బెదిరించడం ఇలాంటివి చేస్తారు. దీనివల్ల ఇప్పుడు ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి బాధ్యత ఖచ్చితంగా అక్కడ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. లేదు ఇలా కాదు అనుకుంటే ఆ సమస్య మీ ఫ్యామిలీకి ఎదురైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికైనా మారండి, ఎవరినైనా క్వశ్చన్ చేయండి, కానీ బూతులు తిట్టకండి. గీతాంజలి గారికి ఆ ప్రశాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాను.